హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇంత ముందుకు వీడియోలో మనం జీరోలు ఎలా ప్రాక్టీస్ చేయాలి, జీరో తోటి మనం డిజైనింగ్స్ చాలా రకాలుగా చేసుకోవచ్చు. అంతేకాకుండా మన రైటింగ్ని కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది చూసాము. ఇప్పుడు మనం నెక్స్ట్ జీరో తోటి డిజైన్స్ ఎలా వేయాలి, డిజైన్స్ ఏ నుంచి జెడ్ వరకు మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. అందుకనే చిన్న చిన్న డిజైన్లతోటి మొదలు పెడదాం. చిన్నవి నేర్చుకుంటేనే మనకు ఫ్యూచర్లో వాటితోటే పెద్ద పెద్ద డిజైన్స్ చేయాల్సి వస్తుంది. చూడండి, జీరో నుంచి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో మనం నేర్చుకుందాం. చాలా డిజైన్స్ ఉంటాయి. నేను కొంచెము వీడియో లెంత్ పెరగడానికి జర ఫాస్ట్గా చేస్తున్నానండి. తగ్గడానికి చూడండి, జీరో తోటి ఇన్ని డిజైన్స్ ఉంటాయి. కొంచెం నేను ఈరోజు స్కెచ్ పెన్లు యూజ్ చేస్తున్నాను, మీకు బాగా కనబడడానికి. ఇక్కడ చూడండి, జీరోకు లోపల చుక్కలు పెట్టాలి ఇట్లా రౌండ్గా. అదొక డిజైను. జీరో పైన వస్తాయి ఇట్లా చుక్కలు. ఇది ఒకటి. ఇంకో దాంట్లో రౌండ్స్ వస్తాయి. ఇది జీరో కదా, చిన్న జీరోలు వస్తాయి ఇట్లా. చిన్న జీరోలు. ఇప్పుడు ఇందులో ఇంకొకటి ఏంటంటే డిజైన్ కూడా మనం డాట్స్ కూడా పెట్టచ్చు. డాట్స్ ఇవన్నీ లర్నింగ్కు పనిచేస్తాయండి. ఇవన్నీ చిన్న బుచ్చు డిజైన్స్ ఇవి నేర్చుకుంటే మీకు తెలవడం కోసం, ఎడ్యుకేషన్ కొరకు నేను చెప్తున్నా. ఫస్ట్ జీరో తోటి ఎంటీ జీరో ప్రాక్టీస్ చేసినాం. తర్వాత ఇలా కొంచెం ప్రాక్టీస్ చేయాలి. తర్వాత జీరో బయట డాట్స్, తర్వాత జీరో లోపల జీరోలతోటి, మళ్ళీ జీరోలతోటి బయట కూడా మనం ఇలా పెట్టచ్చు. మళ్ళీ ఇట్లా చెప్తే మీకు అర్థం కాదు. మళ్ళీ ఇది ప్లేన్ జీరో తీసుకొని బయట కూడా కొంచెం నేను ఫాస్ట్గా ఇస్తున్నానండి. ఇలా మీరు గుండ్రగా గీయండి. ఇంకా ఇట్లా కూడా డిజైన్స్ ఉంటాయి. ఇందులో చుక్కలు కూడా మీకు ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు. వీటితోటి ఇవన్నీ బేసిక్స్ అండి, బేసిక్స్. వీటితో పెద్ద డిజైన్స్ తయారవుతాయి. ఇక్కడ కూడా చుక్క పెట్టచ్చు ఇట్లా, లేదు అంటే ఇట్లా రౌండ్ కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా కూడా ఇంకొకటి, మీకు నేను స్టార్టింగ్లో జీరోలు చెప్పేటప్పుడు ఇట్లా జీరో గీసిన తర్వాత ఇట్లా చుక్క పెడతామని చెప్పినాం కదా. మీరు పెద్ద డిజైన్లో చూడండి, స్టార్టింగ్ ఇదే ఉంటుంది. దీంతో మొత్తం పేపర్ అంతా డిజైన్ తయారవుతుంది. అందుకని ఈ చుక్క ఈ రౌండ్ ఎట్లున్నాయో దాంట్లో ఇవి కూడా చిన్నగా వస్తాయి డిజైన్ల మధ్యలో. దాంతో మొత్తం స్ప్రెడ్ అవుతాయి. దాన్ని పట్టుకొని డిజైనర్ దానికి ఒకటి చిన్నది ఫస్ట్ డిజైన్ చూజ్ చేసుకుంటాడు, మూలం. ఆ మూలాన్ని పట్టుకొని దాన్ని స్ప్రెడ్ చేసుకుంటూ మధ్యలో మళ్ళీ డిజైన్స్ మారుస్తూ ఉంటాడు. అందులో చిన్న మనం నేర్చుకునేవి అన్నీ వస్తాయి. బాగున్నాయి డిజైనింగ్లో. ఒక జీరో మీదనే కొన్ని వందల డిజైన్స్ ఉంటాయి. మీకు నేను కొన్ని నేర్పించే ప్రయత్నం చేస్తున్నా. మీరు తప్పకుండా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, మొత్తం నేను జీరోలే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు.
టచ్ కావాలి కొంచెం. మొత్తం జీరోలే యూజ్ చేస్తున్నాను. బేసిక్స్ అండి ఇవి, చూడండి. ఇంకా 2 డాట్స్ వస్తాయి. మొత్తం జీరోతోటే డిజైన్స్. జీరోతోటే డిజైన్స్. దీంతో మనకు ఇక డిజైనింగ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. ఇట్లా జీరోతో ఇది, దీన్ని బట్టి మళ్ళీ పెద్ద డిజైన్ తయారవుతుంది. ఇక నెక్స్ట్ ఈ డిజైనింగ్స్ కొంచెం మనకు లర్నింగ్లో బోర్ కొడుతుంది. అన్నీ చిన్న చిన్న డిజైన్స్ ఏంద్ర బాబు అనిపిస్తాయి, బోర్ కొడతాయి. కానీ మనం ప్రాక్టీస్ చేయాలి. మీరు ఎప్పుడన్నా సైకిల్ తొక్కేటప్పుడు చూడండి, బోర్ కొట్టిందా లేదా? సైకిల్ తొక్కేటప్పుడు బోర్ కొడతాయి కదా, కానీ వచ్చిన తర్వాత ఈజీ అనిపిస్తుంది. వచ్చిన తర్వాత చాలా ఈజీ అనిపిస్తుంది. రాకముందుకే బోర్ ఏదైనా కూడా. చిన్న చిన్న డిజైన్స్. ప్లేస్ సరిపోలేదు, అందుకని కొంచెం చేశాను. డిజైన్స్ ఇలా చాలా ఉంటాయి జీరో మీద. నేను కొంచెము ఫాస్ట్గా గీస్తున్నానండి. కొంచెం ఇట్లా రౌండ్ తీయండి. చిన్న చిన్న డిజైన్స్ మనకు మంచిగా ఉంటాయి. వీటితోటే పెద్ద డిజైన్స్ వస్తాయి. ఈ ప్రాక్టీస్ గురించి బోరు కొడితే జర ఏమనుకోకండి, ఎందుకంటే ప్రాక్టీస్ చేయాలి కదా. ప్రాక్టీస్ చేయాలి, లేకపోతే డిజైనింగ్స్ నేను అన్ని సున్నాలు జీరోలతో చేయడానికి మీకు చూపెట్టడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను, అంతేగాని మీరు ఏమనుకోవద్దు. చూడండి, ఇప్పుడు హాఫ్ జీరో, చిన్న చిన్న డిజైన్స్. సింపుల్ డిజైన్స్, छोटा डिजाइन्स.
జీరో జీరో డిజైన్స్ చోట ఇలా మనము ప్రాక్టీస్ చేసిన కొద్దీ ఎన్నో రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ జీరోలే. జీరోలే చిన్న చిన్న డిజైన్స్ తోటి మనము ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, మొత్తం స్కెచ్ యూజ్ చేసి చూపెడతాను నేను మీకు. చిన్న డిజైన్స్ కలర్స్ యూజ్ చేస్తే ఇంకా చాలా బాగానే ఉంటాయి. చాలా వేయచ్చు ఇంకా డిజైన్స్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి.